ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రతిమా ఫౌండేషన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వరంగల్ వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్స్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు 3 కిలోమీటర్ల దూరం క్యాన్సర్ వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి గౌతమి, వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. సినీ నటి గౌతమి మాట్లాడుతూ, నేను క్యాన్సర్ బాధితురాలు, అదేకాక క్యాన్సర్ ను జయించిన సర్వేయర్ అని అన్నారు. నాకు క్యాన్సర్ 32 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనుమానం కలిగింది. పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగైనా క్యాన్సర్ ను జయించాలనే పట్టుదలతో క్యాన్సర్ మహమ్మారితో పోరాడి జయించాను గౌతమి అన్నారు. క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రతిమా ఫౌండేషన్ వరంగల్ ఎంపీ కడియం కావ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిమా ఫౌండేషన్ మెంబర్ డాక్టర్ బోయినపల్లి హరిణి, హాస్పిటల్ సిబ్బంది, ఫార్మసీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య రథం అని పిలుచుకుంటాము. సో మేము దాని ఆరోగ్యం మీ ముంగిట్లో అన్న కాన్సెప్ట్ తోటి దాంట్లో అన్ని హై ఎండ్ క్యాన్సర్ స్క్రీనింగే కావచ్చు, వేరే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ స్క్రీనింగే కావచ్చు, ఇవన్నీ స్క్రీన్ చేయడానికి మేము దాన్ని తయారు చేసినాము. దాంట్లో హై ఎండ్ మ్యామోగ్రఫీ ఉంది, ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, 2D ఈకో మిషన్ ఉంది, మినీ ల్యాబొరేటరీ ఉంది. సో దీన్ని మేము ఊళ్ళలోకి తీసుకెళ్ళి పేద ప్రజలకి మేము స్క్రీనింగ్ చేస్తూ ఉంటాము. ఇప్పటివరకు ఎన్నో వేల క్యాంప్స్ చేసినాము, లక్షలాది మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఫ్రీగా హార్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మేము యువతకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకి ఎవరైతే 10th ఫెయిల్ అవుతారో, ఇంటర్ ఫెయిల్ అవుతారో, మా 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. అవి సిటీలో లేవు, గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి, వారికి దగ్గరలోనే. ఎవ్రీ ఇయర్ కొన్ని వేలాది మంది దాంట్లోకి వెళ్ళి ట్రైనింగ్ పొందుతారు. వాళ్ళకి ట్రైనింగే కాకుండా వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు మీ తల్లికి పుట్టిన బిడ్డ, మీకు మీ అమ్మ మీ నాన్న ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మీరందరూ అంతకన్నా ఇంపార్టెంట్. 100% గ్యారంటీతో చెప్తాను. ఈరోజు నా కూతురికి ఇప్పుడు 25 years వచ్చింది. అసలు 5th బర్త్డే 6th బర్త్డే చూస్తానా లేదా అని ఆ మైండ్ సెట్లో ఆ భయం ఉన్నదాన్ని ఈరోజు 25 years బర్త్డే సెలబ్రేట్ చేయగలిగానంటే ఇట్ ఈస్ బికాజ్ క్యాన్సర్ తాలూకా రియాలిటీని అప్పుడే యాక్సెప్ట్ చేశాను. క్యాన్సర్ని వెతుక్కుని వెళ్ళాను, ఎర్లీ స్టేజెస్లో కనిపెట్టాను, సరైన డాక్టర్స్, నాకు నమ్మకం ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, ట్రీట్మెంట్ మనస్ఫూర్తిగా తీసుకున్నాను. తెలంగాణ సీఎం రేవంత్ అన్న గారికి నా హృదయపూర్వక రిక్వెస్ట్ ఏంటంటే, న్యూట్రిషనల్ కిట్స్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఫినిష్ అయిన అట్లీస్ట్ ఒక 3 months దాకా ఫ్రీగా ప్రొవైడ్ చేయాలన్నది చాలా చాలా లైఫ్ సేవింగ్ హెల్ప్ అవుతుంది. ఇది అది మాత్రం కాదు, PHCs ద్వారా గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి ఫ్రీగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్గా చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.